పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారంగా, టీవీలో వచ్చిన వార్తల ప్రకారంగా అతను లైవ్లో మొత్తం తన ఉపన్యాసం అంతా ఇచ్చి చెప్పాల్సిందంతా చెప్పి విషం తాగుతున్నా అనే పద్ధతిలో వచ్చినప్పుడు చివరిగా కాంగ్రెస్ పార్టీని, మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు చూసినాక కిసాన్ కాంగ్రెస్ స్థానికంగా ఉండేవాళ్ళను, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కలెక్టర్లను కానీ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రభాకర్ అనే అతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు దీనిపైన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత మీరు చేసిన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభాకర్ అనే యువకుని, రైతుని మభ్యపెట్టి మీరు చేసిన ఈ కార్యక్రమం ఆయన ప్రాణం పోయింది. దీని విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసిన తర్వాత వీడియోలు కానీ పేపర్లు కానీ నేను చూసి కిసాన్ కాంగ్రెస్ వాళ్ళ కుటుంబంతో, వాళ్లతో, అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించిన మాట వాస్తవము. ఇదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే టీఆర్ఎస్ నాయకులు, ఎంతో మంది యువకులు, విద్యార్థులు, వాళ్ల ప్రాణాలు కూడా ఇదే విధంగా నాటకాలు ఆడి, ఇదే విధంగా ప్రోత్సహించి ఎంతో మంది ప్రాణాలు విషము దాగి, కొంతమంది అయితే తగలబెట్టుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, అంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారానికి చేజిక్కుంచుకోవడానికి చేసిన డ్రామాలలో, చేసిన నిర్వాకం వల్ల ఉద్యమ కాలంలో కానీ ఇప్పుడు నిన్న కూడా అదే తరహాలో అతని ప్రాణం పోవడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ్యత. అందువల్ల మేము దీన్ని అసలే భూముల విషయంలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన నిర్వాకం, లక్షల మంది కుటుంబాలు బజారున పడ్డారు, లక్షల మంది ఇబ్బందులకు గురైండ్రు. 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళ హక్కు పత్రాలు దొరకక కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని అందరికీ భరోసా ఇచ్చి, మీరు ఇబ్బంది పడకండి, మీ హక్కు పత్రాలన్నీ మేము ఇప్పిస్తామనే మాట ప్రకారంగా పనిచేస్తున్న తరుణంలో మీరు చేసిన ఈ నిర్వాకం బట్టబయలు చేయడానికి మా కిసాన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పూర్తిగా వివరంగా ఎంక్వైరీ చేపియాలి. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించిన ఎవరెవరు నాయకులు ఉన్నారో, స్థానికులు ఎవరున్నారో వీటి అంతా కూడా ఎంక్వైరీ చేసి నేరస్తులపైన చర్య తీసుకోవాలనే మాట మేము మా పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అదే సందర్భంలో ఒక నాగర్ కర్నూలులో కానీ లేకపోతే జోగులాంబ జిల్లాలో కానీ ఇవన్నీ నిన్న జరిగిన ఇన్సిడెంట్లన్నీ అన్ని జిల్లాలలో కలెక్టర్లతో మాట్లాడితే ఎక్కడ కూడా దీంట్లో వాస్తవాలు లేవు.
అయితే ఇక్కడ ఏమిటంటే నిజంగా చూస్తే జోగులాంబ కానీ నాగర్ కర్నూలులో జరిగినాయి, జనగామలో జరిగినాయి చూస్తే ఇవేమో కొన్ని కుటుంబ సమస్యలు, కొన్నేమో మీరు నిర్వాకము, మీ నిర్లక్ష్యము, మీరు చేసిన కార్యక్రమాల వల్ల ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. 6-7 సంవత్సరాలు 2018లో ధరణి వస్తే కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తే మీరు హక్కున్న వాళ్ళకి ఇవ్వకుండా మీరు చేసిన నిర్వాకం వల్లనే ఈరోజు ఇవన్నీ కూడా గ్రామాలలో జరుగుతున్నాయి. అందుకే మేము ఈ వేదిక నుంచి, ఈ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి. మీకు హక్కు పత్రాలు పాతవి కానీ ఇంకోటి కానీ మీరు ఆ భూమిలో కబ్జా ఉండి మీరు వ్యవసాయం చేసుకున్న వాళ్ళైతే గతంలో జరిగిన తప్పులన్నీ కూడా సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, కేబినెట్ మొత్తం కూడా చాలా ఆవేదనతో ఉంది. చాలా రైతులను నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఈ ఖమ్మము రైతు చనిపోయిన సందర్భంగా వారు కూడా ఒక హామీ ఇచ్చారు. అందువల్ల మేము కూడా మొత్తం రాష్ట్రంలో హక్కున్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మాకు హక్కు పత్రం రాదు అనే మాట అనుకోవద్దు. అన్ని కూడా వేగంగా జరుగుతాయి. ఇప్పటికే 1,00,000 పైచిలకు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్ది ఆన్లైన్లో పెట్టబడ్డాయి. మళ్ళీ ఈ పని అంతా కూడా వేగంగా జరిగి కలెక్టర్లకు అందరికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అందరూ సెక్రటరీలకు కూడా ఆదేశం ఇచ్చారు, మీరు గ్రామాలకు పోండి, కలెక్టర్లు గ్రామాలకు పోయి తిరగండి అనే మాట కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేము కిసాన్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ మేము మీకు అప్పీల్ చేస్తున్నాము, మిమ్మల్ని మేము రైతు అంటే గౌరవం, మీరు దయచేసి ఏ విధమైన అఘాయిత్యాలు చేసుకోకుండా ధైర్యంగా ఉండమని చెప్పి మీతో మనవి. ఇప్పుడు మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు కోదండ రెడ్డి గారు ఇప్పటి వరకు అంటే మొన్న జరిగినటువంటి 4 రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి చింతకాని మండలంలో ప్రభాకర్ అనేటువంటి రైతు వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటిది మునగ పట్ట, శిఖం సంబంధించినటువంటి మునగ పట్ట ఏదైతే ఉందో సాగుకు అనువు ఉన్నప్పుడే చేసుకోవడానికి వీలుండేటటువంటి ఆ పట్ట భూమి అట్లే సాగు చేసుకోవాలి. కానీ ఇతను ఏదైతే 7 ఎకరాలు ఈయనకు పట్ట ఉందో, ఇలా నాన్న పేరు మీద 5 ఎకరాలు, ఇతని పేరు మీద 2 ఎకరాలు పట్ట ఉంటే దాన్ని విరుద్ధంగా దాంట్లో మట్టి నింపుకొని ఇంకా ఒక 4-5 ఎకరాలు ఆక్రమించుకొని సాగు చేసుకున్నటువంటి ఒక దురాలోచనతో ఆయన భూమి ఉన్నదాన్ని వదిలేసి ఇంకా ఎక్కువగా ఆ చెరువులో ఉన్నటువంటి దాన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా ఊళ్ళో నీకు ఏదైతే 7 ఎకరాలు ఉందో ఆ 7 ఎకరాలను మట్టికే నీకు వస్తుంది, మిగిలింది అయితే రాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంధం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయనకు ఒక 2-3 సార్లు వీడియోలు చేపించి రిహార్సల్ చేపించి ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలని చెప్పేసి చేపించి ఆయన చేత విషం తాగిపించి చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అక్కడ ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసి చివరకు కాంగ్రెస్ పార్టీల పేర్లు అనేది చెప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకులను ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి డ్రామా. కాబట్టి ఈ వాస్తవాలను మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగినటువంటి రైతు ఆత్మహత్య అనేది కేవలం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో జరిగింది తప్పితే ఆ రైతుకు ఎక్కడ కూడా భూమి లాక్కోలేదు. ఆ రైతుకు సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం కూడా ఏ రకంగా కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. కాకపోతే అతనికి ఉన్నటువంటి పట్టా కాకుండా ఎక్స్ట్రా తీసుకున్న దాని మీద జరిగినటువంటి వివాదం తప్పితే గాని ఎక్కడ కూడా ప్రభుత్వం ఆయనకున్నటువంటి భూమిని తీసుకునే
ప్రయత్నం చేయలేదు. ఇది కావాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ప్రయత్నం. అట్లాగే నాగర్ కర్నూలు కావచ్చు, నర్మేట కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ సంబంధించిన తగాదాలు జరిగినటువంటి ఆత్మహత్యలు తప్పితే ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం వల్లనో ప్రభుత్వం వాళ్ళ భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడం వల్ల జరిగినటువంటి ఆత్మహత్యలు మాత్రం కాదనే విషయాన్ని మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం.